మాకు ఇంకా మెసేజ్ రాలేదు, చూడండి ఒకసారి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చింది. ఓకే, అందరికీ నమస్కారము పిల్లలు. ఇవాళ మనము శ్రీకారం సంబరాలు జరుపుకోపోతున్నాము. మన తరగతి L2C11 వికాసం. అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ మనము ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క యూనో మీరు ఏది పాడాలనుకున్నారో అది మీరు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, ప్రాక్టీస్ చేశారు. సో మనకి రమణ గారు వచ్చారు, మీ పాటలు విందామని, పద్యాలు విందామని. మీరు తెలుగులో ఎంత చక్కగా చెప్తారో అన్నీ విని ఆనందిస్తారు. ఇప్పుడు ఫస్ట్ నవ్య, నీ పాటతో మమ్మల్ని అందరినీ సంతోషపెట్టాలా. నేను విన్నాను, చాలా బాగుంది. నీతో స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు నవ్య అనుశ్రీ కొప్పిశెట్టి. నా గురువు గారి పేరు అశ్విని అలమురు గారు. నేను శ్రీకారంలో వికాసం చదువుతున్నాను. నేను పాడిపోయే పాట లాలి లాలి. సినిమా పేరు స్వాతి ముత్యం. సంగీతం ఇళయరాజా గారు. పాడిన వారు ఎస్పి సుశీల గారు. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేతునికి వతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేతునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేతునికి రతనాల లాలి కళ్యాణ రామునికి కౌశల్య లాలి కళ్యాణ రామునికి కౌశల్య లాలి యదువంశ విభునికి యశోదలాలి యదువంశ విభునికి యశోదలాలి కరిరాజముకునికి గిరితనయలాలి కరిరాజముకునికి గిరితనయలాలి పరమాంశ బాబునికి పరమాత్మ లాలి పరమాంశ బాబునికి పరమాత్మ లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేతునికి రతనాల లాలి జో 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 అలమేలుపతికి అన్నమేయలాలి అలమేలుపతికి అన్నమేయలాలి కోడంద నామునికి గోపయ్యలాలి కోడంద నామునికి గోపయ్యలాలి శ్యామలామునికి శ్యామయ్యలాలి శ్యామలామునికి శ్యామయ్యలాలి భగమనుతునికి త్యాగయ్యలాలి భగమనుతునికి త్యాగయ్యలాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేతునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేతునికి రతనాల లాలి. ధన్యవాదములు. నవ్య, నీ పాటతో మమ్మల్ని ఎంతో అలరించావు. మమ్మల్ని అందరినీ చాలా బాగా పాడావు. నెక్స్ట్ ఊర్విజ ఇప్పుడు మనకి ఒక శ్లోకంతో మనందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
నమస్కారం, నా పేరు ఉరిజ. నేను ఈరోజు ఒక శ్లోకం చెప్తాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్లోకం అర్థం: గురువు గారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానం. గురువు గారు దేవునితో సమానం. గురువు గారికి నా ప్రణామములు. ధన్యవాదాలు. నవ్య, ఇప్పుడు నీవు అమృత, ఇప్పుడు నువ్వు మాకు మంచి పాట. అందరికీ నమస్కారం. నా పేరు అమృత సాయి పుట్లూరి. మా గురువు గారి పేరు అశ్విని గారు మరియు పద్మ గారు. నేను శ్రీకారంలో వికాసం తరగతిలో చదువుకుంటున్నాను. నేను ఇవాళ అన్నమాచార్య గారి ముద్దుగారి యశోద కీర్తన పాడబోచున్నాను. ముద్దుగారి యశోద ముంగిత ముత్యము వీరు, ఇద్దరాని మహిమాల దేవకీ సూతూరు. ముద్దుగారి యశోద ముంగిత ముత్యము వీరు, ఇద్దరాని మహిమాల దేవకీ సూతూరు. ముద్దుగారి యశోద అంతనింత గుల్లేతాల అరచేతి మాణిక్యము, పంతమారే కంసుని పాలివజ్రము. అంతనింత గుల్లేతాల అరచేతి మాణిక్యము, పంతమారే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల కరురపచ్చ పూస, కాంతుల మూడు లోకాల కరురపచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారి యశోద ముంగిత ముత్యము వీరు, ఇద్దరాని మహిమాల దేవకీ సూతూరు. ముద్దుగారి యశోద రతికేలి రుక్మిణికి రంగుము విపగరము, మితి గోవర్ధనపు గోమేరికము. రతికేలి రుక్మిణికి రంగుము విపగరము, మితి గోవర్ధనపు గోమేరికము. శతమై శంకుచక్రాల సందుల వైడూర్యము, శతమై శంకుచక్రాల సందుల వైడూర్యము. గతి అయి మమ్ము కాల్చే కమలాక్షుడు, గతి అయి మమ్ము కాల్చే కమలాక్షుడు. ముద్దుగారి యశోద ముంగిత ముత్యము వీరు, ఇద్దరాని మహిమాల దేవకీ సూతూరు. ముద్దుగారి యశోద పాలింగుని తలలపై కప్పిన పుష్యరాగము, ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలింగుని తలలపై కప్పిన పుష్యరాగము, ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలచల నిధిలోన
పాయని దివ్య రత్నము పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము బాలుని వలే తిరిగే పద్మనాభుడు బాలుని వలే తిరిగే పద్మనాభుడు ముద్దుగారే యశోద ఇంగిత ముత్యము వీరు ఇతరాణి మహిమాల దేవకీ సూతురు ముద్దుగారే యశోద ఇంగిత ముత్యము వీరు ఇతరాణి మహిమాల దేవకీ సూతురు ముద్దుగారే యశోద. అందరికి ధన్యవాదాలు. చాలా బాగా పాడావు అమృత. ఇప్పుడు రోహన్, నీవు ఒక పద్యము. నమస్తే, నా పేరు రోహన్ గండ్రాల. నా గురువు గారులు అశ్విని గారు ఇంకా పద్మ గారు. ఈరోజు నేను ఒక వేమన సట్టికము చెప్పుతాను. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంటింట కారయ విశ్వదాభిరామ వినురవేమ. అంటే చెప్పులో రాయి చెవిలో జోరీగా కంటిలో నలుసు కాలిలో ముళ్ళు ఇంటిలో గొడవ ఇవన్నీ బాధ కలిగిస్తాయి. ధన్యవాదములు. ఇప్పుడు ఈశాన్, నీవు ఒక పద్యం చెప్తావు. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ఈశాన్ చదరం. నా గురువు గారు పేరులు అశ్విని మేడం మరియు పద్మ మేడం. నేను శ్రీకారంలో తెలుగు వికాసం చదువుకుంటున్నాను. నేను ఎప్పుడు చదివించిరి పద్యం చెప్తాను మరియు అర్థం చెప్తాను. పద్యం ఎలాగ ఉంటది? చదివించిరి నన్ను గురువులు చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు చదివినవి గలవు పెక్కులు చదివిన్నలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఈ పద్యం చదివించిరి నన్ను గురువులు అంటే నన్ను చదివించరదారి గురువులు కావాలి. తరువాత పద్యం చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు అంటే చదువు నుంచి ధర్మలు శాస్త్రంబులు నేర్చుకుంటది. ఇంకొక పద్యం నే చదివితి గలవు పెక్కులు అంటే నేను ఎక్కువ చదవగలను. ఆ తర్వాత పద్యం చదివిన్నలో మర్మమెల్ల అంటే ఆ చివరి పద్యం చదివితి తండ్రి అంటే తండ్రి దీవెనలతో చదువుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు ఈశాన్. ఇవాళ అందరూ ఎంతో చక్కగా ముందుకు వచ్చి ఎంతో చక్కగా పాడారు, పద్యాలు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు మాకు ఏమన్నా 10 నిమిషాలు మాట్లాడతారని ఆశిస్తున్నాము. మీ మాట నిమిషాలు మీ మాట మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటది.
మీరు నేను మాట్లాడే చేస్తున్న ఈ ప్రయత్నంలో మేము ఒక భాగం అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు చెప్పాలి, పిల్లలకి ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించాలి. పద్మ గారు మీ అభిమానం అండి, మీరు లేకుండా ఇది జరిగే కార్యక్రమం కాదు. అయ్యో, ఒక్క నిమిషం, ఐ థింక్ మన చిన్నారుల తల్లిదండ్రులు ఉన్నట్టయితే, నాన్న మీ అమ్మ నాన్నలు ఎవరు ఉంటే పిలుస్తారా ఒక్కసారి, ఒక్క 2 నిమిషాలు కెమెరా ముందుకి రమ్మని చెప్పండి. అందరూ, అమ్మ నాన్న మీ అక్క చెల్లి తమ్ముడు ఎవ్వరున్నా కానీ, ఎందుకంటే ఇది మీ ప్రోగ్రాం, మీ ఇల్లు, మీ సంబరాలు, మీ కుటుంబం అంతా ఉండాలి కదా. గురువిజ అమ్మ నాన్న ఉన్నారా? Say that again. అమ్మ మా నాన్న అమ్మ ఇట్లా నాన్నలు గారు ఇక్కడే ఉన్నారు. ఉన్నారు కదా. ఓకే గురువిజ, అమ్మ నాన్నలు ఉన్నారా? Yeah. పిలవండి ఒకసారి. మీ దగ్గర ఉన్నారా? రోహన్. ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం పద్మ మేడం. నమస్కారం అండి. నమస్తే అండి, అందరికి నమస్తే. ఒక్క నిమిషం అందరు రాని, ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. పద్మ గారు ఏదైనా గ్యాలరీ మోడ్ లో పెట్టగలరా? అందరు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కనిపించే విధంగా కాసేపు కొంచెం మార్చండి. ఇది మాత్రం బ్రహ్మాండమైన సెటప్. ఒక స్టేడియం లో ఉండి చూసిన ఫీలింగ్ కలిగింది. మన పిల్లలు చెప్పినటువంటి పద్యాలు శ్లోకాలు నేను బాగుంది. ఇక్కడ అందరు కనిపించాలంటే ఒక్కసారి వ్యూలోకి వెళ్ళి గ్యాలరీ అని చూడండి ఏమొస్తుందో. ఓకే. ఊరు విజయ వాళ్ళ అమ్మ నాన్నలు రాలేదు కదా. రోహన్ అమ్మ నాన్నలు వచ్చారా? వచ్చారు. వచ్చారా? పూర్విజ మీ అమ్మగారు? My Amma's coming. ఓకే సరే నాన్న. సెటప్ మారలేకపోతుందండి పద్మ గారు? ది వ్యూలోకి వెళ్ళి గ్యాలరీ అని క్లిక్ చేసినట్టయితే అన్ని మనకి మంచి టైల్స్ లాగా అందరు కనిపిస్తారు. ఇదైతే సీట్ లో ఒకరే కూర్చున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికి. నేను గ్యాలరీకే మార్చానండి. స్పెషల్ ఎఫెక్ట్స్ మోర్ ఆప్షన్స్కి వెళ్ళమంటారా? మోర్ ఆప్షన్ లో ఉండదు, చూడండి, ట్రై చేయండి. అందరు వచ్చే లోపల అయినా పర్లేదు అండి. సో అలాగైనా పర్లేదు. ఒక్క నిమిషం చూసి పర్లేదు రండి పద్మ గారు, ఉంచేసేయండి అలాగే. ఓకే. My mother came. వచ్చారు కదా. ఓకే అందరికి మోడ్ లో కలిపి వీడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. చూడండి ఒకసారి. మోర్ వీడియో సెట్టింగ్స్, వీడియో ఎఫెక్ట్స్ అండ్ సెట్టింగ్స్. వీడియో ఎఫెక్ట్స్ అండ్ సెట్టింగ్స్ లో చూడండి. అందులో బ్యాక్గ్రౌండ్ ఉన్నది మార్చేది. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ వ్యూలో గ్యాలరీ. ఒక్క నిమిషం, టుగెదర్ మోడ్ లో ఉంటుందా? ట్రై చేయండి. అప్పుడు ఇది వస్తుంది. పర్లేదులేండి, వదిలిపెట్టండి పద్మ గారు. అంత బ్యాక్గ్రౌండ్ నన్ను ఉంటే చూడండి ఒకసారి మేడం. నన్ను ఉంటే క్లిక్ చేయండి. ఒక్క నిమిషం. మోర్ ఎఫెక్ట్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కదా ఇది. మోర్ ఆప్షన్స్. వీడియో నన్నులోనే ఉన్నది బ్యాక్గ్రౌండ్. సరేలేండి, మనం అందరి సమయం దృష్టిలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాము. అందరికీ, తల్లిదండ్రులందరికీ, మన విద్యార్థులకి శ్రీకారం యొక్క విద్యా సంవత్సరం 2023-24 సంబరాలు చూసి ఉంటారు. ఇది ఫినాలి జరగబోతుంది అనమాట. దాదాపు ఇంకొక 3 క్లాసులు అయిపోతే మన ఎంటైర్ శ్రీకారం ఆర్గనైజేషన్ యొక్క సంబరాలు కంక్లూడ్ అయిపోతున్నాయి. మీది ఆల్మోస్ట్ ఫినాలి. బ్రహ్మాండంగా చేశారు. ఇది
చాలా పెద్ద క్లాస్ యాక్చువల్లీ. అనివార్య కారణాల వల్ల ఒక 3 పిల్లలు రాకపోవడము, ఇంకొక మన మెయిన్ టీచర్ అశ్విని గారు ఇండియా వెళ్ళిపోవడం వల్ల ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల 5 ఆనిముత్యాలు ఈరోజు మన ముందుకొచ్చి బ్రహ్మాండంగా వాళ్ళ శ్లోకాలు, పద్యాలు, కీర్తనలతోటి అందరినీ అలరించారు. చాలా చాలా సంతోషం చిన్నారులు, అమేజింగ్. సో ఎందుకంటే కొన్ని మీరు చూసే ఉండి ఉంటారు, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల దీనికి ఎక్కువ సమయం కూడా మేము ఇవ్వలేకపోయాము. అన్ని ఎదుర్కొంటూ ఇక్కడ దాకా రావడానికి వీళ్ళకి దాదాపు 1-2 వారాల్లోనే ప్రాక్టీస్ చేసేసుకొని రెడీ అయ్యి ముందుకొచ్చారు. ఒకవేళ మనం సమయం ఎక్కువ ఇచ్చినట్టయితే వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళేమో. అది ముందు వస్తుంది. బట్ ఆల్ టుగెదర్ ఇప్పటి వరకు అయితే మన సంబరాలన్నీ ఒక పండగ వాతావరణం లాగా బ్రహ్మాండంగా జరుగుతూ వస్తున్నాయి, ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా. సో దానికి కారణం, ముఖ్యమైన కారణము మా శ్రీకారానికి మూల స్తంభాలు లాంటి టీచర్లు అశ్విని గారు, మీకు గత 2 సంవత్సరాలుగా తెలుసు. పద్మ గారు ముందుకు వచ్చేసి ఆవిడ బ్యాకప్ లో బ్రహ్మాండమైన సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన శ్రీకారం యొక్క సర్వీస్, మన తెలుగు భాష సేవ మన పిల్లలకి అందడానికి ముఖ్య కారకులు అనమాట వాళ్ళు. ఏ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినా, ఏది తయారు చేసినా కానీ అది అల్టిమేట్ గా మన పిల్లల మైండ్లోకి వెళ్ళాలి, చెప్పాలనుకుంటే పద్మ గారు లాంటి, అశ్విని గారు లాంటి భాషా సైనికులు, భాషా సేవకులు లేకపోతే జరిగే పని కాదనమాట. అందుకే పద్మ గారు, అశ్విని గారు, మీరు ఈ వీడియో తర్వాత చూస్తారు, మేము రిలీజ్ చేస్తాం దీన్ని. అశ్విని గారు కూడా తప్పకుండా ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు మీ తరపున, మా శ్రీకారం జట్టు తరపున. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, చూశారు కదా ఈ 2 సంవత్సరాల తెలుగు ప్రయాణంలో మీ పిల్లలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ తెలుగు ఎలా ఉండేది, ఈ 2.5 ఐ థింక్ 1.5 ఇయర్, 2 కంప్లీట్ కూడా కాలేదు. ఈ 1.5 ఇయర్లో వాళ్ళ ప్రోగ్రెస్, వాళ్ళ తెలుగు అభివృద్ధి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లలు పాట పాడిన, కీర్తన పాడిన, పద్యం చెప్పినా కానీ వాళ్ళ ప్రొనౌన్సియేషన్, కదా ఆ ఉచ్చారణ, ఆ పదాల మీద, ఆ అక్షరాల మీద ఉచ్చారణ అనేది ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆ ప్రోగ్రెస్ నాకు కనిపించింది. రైట్, ఇక్కడ మనకి మిగతా ఆర్గనైజేషన్లో కాకుండా ఇది చెప్పొద్దు, అది చెప్పొద్దు అనే రిస్ట్రిక్షన్స్ లేవు. పిల్లలకు నచ్చింది, తోచింది మన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల మీద ఏది చెప్పినా సరే దాన్ని మనము తీసుకొని, దాన్ని పాజిటివ్గా తీసుకొని వాళ్ళ మైండ్లో వాళ్ళ తెలుగు మీద ప్రేమను పెంచడమే మన ముఖ్య ఉద్దేశం. అంతే కదా, మన ప్రోగ్రాం మొదలైనప్పుడు మనకి నవ్య లాలి లాలి అనే ఒక బ్రహ్మాండమైన పాటతో ముందుకు రావడము, గురువు గారి మీద మనకి ఎవరు ఉర్విజాను, ఈశాను గురువు గారి మీద పద్యాలు చెప్పడము, ఇవన్నీ మనకి అమృత రోహన్ కూడా అన్నమయ్య కీర్తనలు పాడడము, ఇవన్నీ బ్రహ్మాండమైనటువంటి ప్లాట్ఫామ్. ఫీల్ ఫ్రీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ ఫోకస్ ఆన్ ద తెలుగు అన్నమాట. సో అలా తీర్చిదిద్దినటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, ఒక తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి తెలుగు నేర్పించాలన్నటువంటి ఆలోచన మీకు రావడం చాలా గొప్ప. ఎందుకు చెప్తున్నానంటే, గత 25 సంవత్సరాలుగా నేను ఈ దేశంలో ఉంటున్నాను. మనం ఎక్కడికో 10,000 మైళ్ళు ప్రయాణం చేసి ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వచ్చి అక్కడి నుంచి పిల్లలు రావడం కానీ, ఇక్కడ మనకి పిల్లలు కలగడం కానీ జరిగిన తర్వాత ఆ భాష అనేటువంటి థిన్ థ్రెడ్, చాలా థిన్ థ్రెడ్, చాలా మంది దాన్ని కట్ చేస్తున్నారు. భాష అంటే జస్ట్ మాట్లాడడమే కాదండి, మీకు తెలియదు ఏముంది. భాష అంటే దాంతోపాటు బాంధవ్యాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు ముడిపడి ఉన్నటువంటి ఒక థిన్ థ్రెడ్ లాంగ్వేజ్ మన తెలుగు. మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మిలియనీర్ కానీ బిలియనీర్ కానీ ఒక్కసారి తెలుగు కట్ అయిపోయింది అనుకోండి, నా ఉద్దేశంలో, నా పర్సనల్ ఒపీనియన్లో వాళ్ళు సాధించింది ఏం లేదని అర్థం. ఎందుకంటే మన కల్చర్కి దూరం అయిన తర్వాత ఏం సాధిస్తే ఏంటి చెప్పండి. సో అందుకని ఆ ఆలోచన మీకు రావడము, మీ పిల్లలకు తెలుగు నేర్పించడం వల్ల రాను రాను మీ ఇంట్లో పండగలు, పబ్బాలు, మన సంస్కృతి కార్యక్రమాలను చేస్తుంటే దాంట్లో ఆనందమే వేరుంటుంది. రైట్, మీరు రకరకాల స్టేట్స్లో ఉంటున్నారు. ఇక్కడ మనకి దసరా పండుగలు, దివాళీ, ఉగాది, ఇట్లాంటి పండుగలను చేసుకున్నప్పుడు మనం చేసుకుంటున్నాం కరెక్ట్, ఎందుకంటే మన తల్లిదండ్రులు నేర్చుకున్నాం, మనం అక్కడికి వచ్చి ఇక్కడ చేస్తున్నాం. మన పిల్లలు కూడా అదే పండుగలు కంటిన్యూ చేయాలంటే దానికి ముఖ్యమైనటువంటి వారధి ఏంటంటే భాష, తెలుగు భాష. ఒక పుస్తకం చదివిన, ఒక గ్రంథం చదివిన దాన్ని వీళ్ళు మనకి కవులు కావాల్సిన అవసరం లేదు, ఉద్దండులు కావాల్సిన అవసరం లేదు. ఒక 4 మాటలు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ తెలుగు స్నేహితులతోటి ఒక మంచి సంభాషణ మొదలు పెడితే చాలు. అది మన ముఖ్య ఉద్దేశం కదా.
సో దానికి చేరుకోవడానికి ఇంకొక 3 సంవత్సరాల తెలుగు ప్రయాణం వీళ్ళకుంది. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఆ 3 సంవత్సరాలు చిటికలో వీళ్ళు కంప్లీట్ చేసేస్తారు. అంత స్మార్ట్ కిడ్స్, స్మార్ట్ మైండ్స్, వెరీ షార్ప్ మన పిల్లలందరూను. అందుకనే మీ సహకారంతో, మీ తోడ్పాటుతోటి ముందుకు తీసుకెళ్తేనే ఈ తెలుగు జర్నీ అనేది వాళ్ళది కంప్లీట్ అయిపోతుందండి. సో ఇక్కడ మీకు అశ్విని గారు కానీ, పద్మ గారు కానీ, మీ 10 మంది ఇళ్లలో ఒక చిన్న తెలుగు బీజం నాటారు వీళ్ళు. ఆ బీజానికి మీరు ఇంట్లో నీళ్లు పోస్తూ, ఎరువులు వేస్తూ, ఆ తెలుగు చెట్టుని ఒక బ్రహ్మాండమైన వృక్షంలాగా తయారు చేసే బాధ్యత మీది, మాది, మన గురువు వాళ్ళది. దాన్ని మీకు సహకారం లేకుండా ఏది సాధ్యం కాదు కదా. సో అందుకని కష్టమైన నష్టమైన ఒక 10 నిమిషాలు రోజు ఆ పిల్లలకి ఆ ఉచ్చారణ మీద చెప్పే హోంవర్క్ మీద జస్ట్ ఇట్ టేక్స్ ఓన్లీ 10 minutes. ఆ 10 minutes విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్. భాషా పరంగా చూసినట్టయితే మన చిన్నారులకు తెలుసు, పిల్లలకు తెలుసు, తెలుగు భాష ఒక్కటి వచ్చినట్టయితే ప్రపంచంలో ఏ భాషనైనా కానీ అవలీలగా కొట్టేయాల్సిన కెపబిలిటీ వస్తుంది వీళ్ళకి. అది గొప్పతనం, మన తెలుగు భాష గొప్పతనం. 56 అక్షరాలు, ఆ ప్రొనౌన్సియేషన్ మిగతా ఏ భాషలో లేదండి. అందుకని పిల్లలకు అర్థమైపోయింది ఇది ఆల్రెడీ, రైట్. దాంతో పాటుగా ఈ మనం ఆర్గనైజేషన్ పరంగా ఈ కరికులం చూసినట్టయితే నేను మాకు చాలా మీటింగ్లో చెప్పే ఉంటాను అందరికీ. దీనికి ఈ కార్యక్రమం, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, దీనికంటే ముందు నేను, నాతో పాటు రమణ గారు, కొంతమంది టీచర్లు కూడా వేరే ఆర్గనైజేషన్లో పనిచేసి అక్కడ రిజల్ట్స్ మేము అనుకున్న విధంగా లేవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను కానీ, పద్మ గారు కానీ, అశ్విన్ గారు కానీ, మేమందరమును పర్సనల్ టైం కేటాయించి ఒక మంచి కార్యక్రమానికి ముందుకెళ్తున్నప్పుడు దాంట్లో రిజల్ట్ లేదనుకోండి, మా టైము, మీ టైము, పిల్లల టైం అంతా వేస్టే కదా. సో అక్కడ జరగని విషయాన్ని ఇక్కడ ఎలా చేస్తే బాగుంటుంది, రైట్. పిల్లలకి మనసుకి హత్తుకునేలా, వాళ్ళకి తెలుగు మీద ప్రేమ కలిగేలా ఎలా చెప్పాలని చెప్పేసి ఒక 0 నుంచి స్టార్ట్ చేసిన కరికులం. సో దీనికి అంతటి కారణం ఎవరో తెలుసు కదా, మన ఆర్గనైజేషన్ కి హార్ట్ అండ్ సోల్ కరికులం కార్యకర్త రమణ దొడ్ల గారు. ఆయన రాలేకపోయారు. ఆయన వల్లే ఇంత బ్రహ్మాండమైన కరికులం తీర్చిదిద్ది పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా మొదలు పెట్టామన్నమాట. సో ఆ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. ఏదో బల్లల్లో గుళ్ళల్లో మిగతా ఆర్గనైజేషన్లో చెప్పినట్టు అలా చెప్పేసి వదిలిపెట్టేది కాదనమాట. వీళ్ళని ముందుకు ఎంత బ్రహ్మాండంగా తీసుకెళ్ళాలి. వాళ్ళ రిజల్ట్ ఈరోజు వాళ్ళు పాడిన పాటలు, శ్లోకాలు, పద్యాలే మన అశ్విని గారికి, పద్మ గారికి ఇచ్చే గురు దక్షిణ. ఆ మాత్రం అదే ఎక్స్పెక్టేషన్ వాళ్ళకైతే ఏంటి, మా ఆర్గనైజేషన్ అంతకంటే మించి మేము కోరుకోవట్లేదు. సో అందుకే ఈ నిస్వార్థపూరితమైనటువంటి సేవ చేస్తున్న మన పద్మ గారికి, అశ్విని గారికి మీరందరూ సాయం సహకారం అందిస్తూ మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నా కోరిక, ఆకాంక్ష. అందరికీ ధన్యవాదాలు. సో కంక్లూడ్ చేసే ముందు తల్లిదండ్రులుగా మీరు అబ్జర్వ్ చేసినటువంటి మీ పిల్లల ప్రోగ్రెస్ గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే మాట్లాడొచ్చండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడండి. ఇది మీ ప్రోగ్రామ్, మీ ఇంట్లో ఉన్నట్టే, మొహమాట పడాల్సిన పని లేదు. మాట్లాడుతున్నారు అన్మ్యూట్ చేసుకోండి. అంజన్ గారు నమస్తే అండి. నమస్తే. వాళ్ళ డాడీని చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళకి యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ ఇది వేరే వాళ్ళ నుంచి వినడం జరిగింది. వాళ్ళు సజెస్ట్ చేయడంతో, అండ్ పాప అసలు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండి ఇంగ్లీష్ ఇంట్లో తెలుగు మాట్లాడలేకపోయిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ప్లస్ పాటలు కూడా స్పష్టత వస్తుంది. అట్లీస్ట్ నేను కూర్చోబెట్టి ఏ పదానికి ఏది ఎట్లా పలకాలి అనేది చెప్పగలుగుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే అది క్లాస్లో చెప్పడం టీచర్స్, మీ స్టడీ మెటీరియల్, రమణ గారి స్టడీ మెటీరియల్ చాలా ఉపయోగపడుతుంది. అది ఎగ్జాక్ట్లీ ఒక ఒత్తులట్లాగా, దీర్ఘాలలాగా పలకాలి, ఇవన్నీ ఏదైతే ఇవన్నీ ఉన్నాయి, హోంవర్క్ చేసి ఇంటి పని చేస్తున్నారో అవన్నీ చాలా ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి, పిల్లలకి. చాలా 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 థ్యాంక్స్ యాక్చువల్గా చెప్పాలంటే రమణ గారికి, మీకు, అందరు టీచర్ గారికి, అశ్విని గారికి. అండ్ కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఫాలో అవుతున్నారని చూస్తున్నాము. ఎందుకంటే ఎవరు అటెండ్ అవ్వకపోయినా అది వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కిడ్స్కి. ఎంకరేజ్మెంట్ ఉంది, అది బాగుంది ప్రస్తుతానికి. పద్మ గారికి ధన్యవాదాలు, అశ్విని గారికి,
మీకు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయడం అంటే ఇట్లా కాదు, ఇది ఈజీ కాదు. మా టీమ్స్ లో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్న కష్టం ఉంటుంది కదా, అట్లాగే ఇది రెగ్యులర్ గా ఒక యజ్ఞంలా చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. తెలుగుకి మీరు చేస్తున్న సేవ, మా అందరికీ చేస్తున్న సేవ కూడా. మీరు అన్నట్టు ఆ తెలుగుని మర్చిపోతే మిగతాదంతా మర్చిపోయినట్టే, ఎన్ని కోట్లు సంపాదించిన. అందుకని చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దాట్. ఎందుకంటే తను ఇప్పుడు చదవగలుగుతుంది నెమ్మదిగా, అంటే ఏదో చాలా ఫాస్ట్ కాదు కానీ కనీసం నెమ్మదిగా చదువుతుంది, తెలుగు చదువుతుంది, రాస్తుంది. అది చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అది వి కెనాట్ ఎక్స్ప్రెస్ దాట్ ఇన్ వర్డ్స్, బట్ యా, మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. చాలా చాలా ధన్యవాదాలండి. అవి పద్మ గారు, అశ్విని గారు, మీకు ఇచ్చే గురుదక్షిణ ఈ ఫీడ్బ్యాక్ మనకి బ్యాక్ ప్యాకింగ్ బ్యాక్ అంటారు కదా. చాలా చాలా ధన్యవాదాలండి. నమస్తే అండి అంజన్ గారు, పద్మ గారు అండ్ అశ్విని గారు. నేను ఈశాన్ అమ్మగారినండి. సో ఈశాన్ చాలా డెవలప్ అయ్యాడు. సారీ, నేనే తెలుగు ఒక్కొక్కసారి చెప్పలేకపోతున్నాను. వాడు ప్రతిదీ ఇంక్లూడింగ్ ఎవరైనా పెద్దవాళ్ళ ఇంటికి వస్తే గ్రీట్ చేయడం కానీ, వాళ్ళకి చెప్పడం కానీ అంతా తెలుగులోనే నమస్తే చెప్పడము, అవన్నీ చాలా బాగా చేస్తున్నాడండి. అసలు ఇది వరకు కన్నా ఇప్పుడు బాగా నేర్చుకున్నాడు అని. సో యా, అందుకు మీ సహకారం కూడా మాతో పాటు ఉన్నందుకు మేము చాలా మా సైడ్ నుంచి కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఎంకరేజ్ చేస్తున్నారు. అదే ఆ పిల్లలకి ఫస్ట్ స్టెప్ అక్కడి నుంచి బిగిన్ అవుతుంది. తర్వాత ఈ కరికులం డిజైన్ చేసింది చాలా బాగా చేశారు రమణ గారు, చూస్తున్నారు కదా. సో దానికి తోడు అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎవ్రీ వీక్ జాయిన్ అవుతారు. ఎవరు క్లాస్ లో ఎంత బాగా వింటారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మాకు కూడా. మీ ఎంకరేజ్మెంట్ తో పిల్లలందరూ చక్కగా వింటాం కానీ నేర్చుకోవటానికి ముందుకు వస్తున్నారు. సో అది కూడానండి, మాకు ఇంత దూరంలో ఉన్నా కూడా మాకు ఆ సదుపాయం కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మీకు కూడాను. సో మీకు తెలియనిది ఏముంది, మన ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్నటువంటి 50 అమెరికా రాష్ట్రాల్లో కాకుండా మనకి జర్మనీలో నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి, యూకే నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, మన హైదరాబాద్ నుంచి 2 టీచర్లు, వైజాగ్ నుంచి, బెంగళూరు నుంచి కూడా టీచర్స్ ముందుకు వచ్చారు. ఇదొక అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతుందండి. సో రాను రాను ఈ 2.5 సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందిందంటే, గోయింగ్ ఫార్వర్డ్ మన పిల్లలు వీళ్ళు ఇక్కడ ఏమంటారు, గ్రాడ్యుయేషన్ మన తెలుగు అయిన తర్వాత చూడండి ఎంత బ్రహ్మాండంగా విస్తరిస్తుందో మీరే చూస్తుంటారు త్వరలోనే. ధన్యవాదాలండి. అంత ఈశాన్ కూడా ప్రతిదీ కూడా ఏదైనా మీరు ఇందాక చెప్పినట్టు ఫ్రూట్స్ కానీ ఏదైనా దీన్ని ఏమంటారు, హీ వాంట్స్ టు లెర్న్ మోర్ అంటే ఇంకా ఎక్కువ నేర్చుకుందాము తెలుగులోని అన్న ఏంటి ఒక మంచి ఆహ్లాదకరమైన అంటే వాడికి కూడా వస్తుంది ఇలాగా, ఇవి ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి అని. మా పాపకైతే ఇంకా కొంచెం ఇంకా తెలుగు క్లాస్ కన్నా వీడిది బాగా ప్రొనౌన్సియేషన్ కూడా అంతా మన వాక్చాతుర్యం కూడా చాలా బాగా నేర్చుకుంటున్నాడండి తెలుగు. అద్భుతం అద్భుతం. నేను జాయిన్ అయినప్పుడు, ఈశాన్ జాయిన్ అయిన అసలు ఏ మాత్రం సంకోచం లేకుండా అడిగే ప్రశ్నలు చూసి నేనే ఆన్సర్ చేయాల్సి వచ్చింది. మనం ఇది యూట్యూబ్ లైవ్ చేస్తున్నామా, లాస్ట్ ఇయర్ అలా చేసాము, ఇలా చేస్తున్నాం అని చెప్పేసి అడగడము. అదే అనమాట మనకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది, పిల్లల నుంచి ఆ స్టేజ్ ఫియర్ తీసేసేయాలి. ఎందుకంటే దీస్ ఆర్ అప్కమింగ్ లీడర్స్ వీళ్ళందరూ, రైట్? సో ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం అనుకోండి, వాళ్ళు నేర్చుకుంది 10 మందికి చెప్పడానికి సంకోచించరు అన్నమాట. దట్స్ అనదర్ మన ఆస్పెక్ట్ ఆఫ్ ఈ కార్యక్రమాలు నేను కదా. సో ధన్యవాదాలు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అండి, నేను పూర్ణిమ ఊరుజా మామ్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ అండి. నేను యాక్చువల్ గా నాది తెలుగు కాదు, నేను యాక్చువల్లీ తమిళియన్, మా హస్బెండ్ తెలుగు. చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మాకంటే. పెళ్ళైనాకే నేర్చుకున్నా నేను కూడా. ఇప్పుడు మా అమ్మాయి కూడా స్లోగా నేర్చుకుంటుంది. మీ సర్వీస్ కి చాలా థ్యాంక్స్ అండి. ప్రతి వారం బాగా ఫోకస్డ్ గా అటెండ్ అవుతుంది తన క్లాస్. మీరు క్లాస్ కూడా బాగా ఫోకస్డ్ గా చెప్తున్నారు. హోంవర్క్ కూడా
చాలా ఈజీగా ఉంది. సెల్ఫ్ గైడెడ్ గా వాళ్ళే నేర్చుకొని చేసినట్టుంది. సో చాలా థ్యాంక్స్ అండి అశ్విని గారు, పద్మ గారు, టోటల్ శ్రీకారంకి థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. బిహైండ్ ద సీన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత పద్మ గారు, అశ్విని గారు నాతో ఫైట్ చేస్తూ వీళ్ళు అటెండెన్స్ కొరికి, హోంవర్క్ కొరికి, మేము వెనకాల మేము ఫైట్ చేస్తుంటాం మీ పిల్లల కొరికి. సో వాళ్ళంతా పట్టుదలతోటి ప్రతి వారం 3-4 గంటలు స్పెండ్ చేయడం అనేది సాయంత్రం అండి, ఆదివారం సాయంత్రం ఈ పూట మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. డిన్నర్లోను, రెస్టారెంట్లోను, పండగలోను, పబ్బాల్లోనూ ఉండడం వదిలిపెట్టేసి పద్మ గారు, అశ్విని గారు వాళ్ళ పర్సనల్ టైం కేటాయించి మన పిల్లల దగ్గర చేరుకున్నారంటే మన తెలుగు భాష మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అర్థం చేసుకోగలరు కదా. సో వాస్తవం. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకెవరైనా చివరి అవకాశం. నమస్కారం అండి, నేను అమృత వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ అండి అశ్విని గారు, పద్మ గారు. మీ డెడికేషన్ డెఫినెట్లీ ఇట్స్ పేయింగ్ ఆఫ్. పిల్లలు చక్కగా మాట్లాడుతున్నారు, లైక్ గ్రాండ్ పేరెంట్స్ తో కానివ్వండి, ఎవరైనా కొత్తగా పెద్ద వాళ్ళు ఎవరైనా కనిపించినా కబాల్ ఇంగ్లీష్ లో మాట్లాడకుండా చక్కగా వాళ్ళని పలకరించడం మాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు అలా మాట్లాడుతుంటే డెఫినెట్లీ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇంకో కంట్రీలో ఉంటున్నారు, ఎలా కమ్యూనికేట్ చేయాలా అన్న ఇది లేకుండా చక్కగా హ్యాపీగా మాట్లాడుతున్నారు అన్నమాట పిల్లలతో బ్యాక్ అండ్ ఫోర్త్. ధన్యవాదాలండి. ఐ థింక్ మీరు చెప్పిన దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడం మర్చిపోయాను. ఈ మనకు జరుగుతున్నటువంటి సంబరాల్లో ఒక కార్యక్రమంలో, ఒక క్లాస్లో ఇలాగే అమ్మ నాన్నల్ని, తాతయ్యలని, నానమ్మని పిలవాలంటే ఒక నానమ్మ వచ్చారన్నమాట ముందుకి ఇలాగే మాట్లాడడానికి. ఆవిడ యుఎస్కి మనలా వస్తుంటారు కదా మన పేరెంట్స్ అందరూ, అలా సంవత్సరానికి ఒకసారి రావడం చేస్తుంటే 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు వాళ్ళ మనమరాలు, వాళ్ళ భాష ఎలా ఉండదు తెలుసు కదా, తిన్నావా, పడుకున్నావా, సంథింగ్ లైక్ దట్, నో కమ్యూనికేషన్ అట్ ఆల్. ఆ ఏజ్ లో మన తల్లిదండ్రులు మన పిల్లల నుంచి కోరుకున్నది ఏంటండి, ఒక 4 ముద్దు తెలుగు మాటలు మాట్లాడితే వాళ్ళ గుండెలు నిండిపోతాయి కదా. అదే అందుకే ఇక్కడ దాకా వస్తారు. సో మనం ఎవరి జాబ్ లో వాళ్ళు బిజీ ఉంటారు, మనతో మాట్లాడినప్పుడు ఏమీ వేరు. సో 2 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఆవిడ బాధ అది. వాళ్ళ పిల్లలు శ్రీకారంలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మొన్న వచ్చారట 2 నెలల క్రితము. ఇప్పుడు ఈ రోజు ఆవిడ వచ్చి చెప్పిన విషయాలు చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా పొద్దున లేచి సాయంత్రం వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే సాయంత్రం కానీ వాళ్ళ హోంవర్క్ వాళ్ళతో కూర్చొని మాట్లాడడం చేయడం చూస్తుంటే నా గుండెల నిండా ఆనందం వేస్తుంది నాన్న అని చెప్పేసి ఆవిడ వచ్చి మాట్లాడి లిటరలీ కళ్ళ నుంచి నీళ్లు కనిపించాయి నాకు. సో అంతటి బ్రహ్మాండమైనటువంటి బంధాలని ఏర్పరుస్తున్నామండి మనం. చెప్పాక ఇంత థిన్ థ్రెడ్ అది. సో వాళ్ళకి మీరు మన అమ్మ నాన్నలకి ఇచ్చేది ఏంటండి, మీరు వెళ్ళి కోట్లు ఇచ్చినా కానీ వాళ్ళకి సంతోషం కుదరదు, రాదు. మన పిల్లలు వాళ్ళతో 4 మాటలు మాట్లాడుతుంటే అదే గొప్ప వాళ్ళు ఇండియాకి వెళ్ళి చెప్పుకుంటారు. సో అలాంటి సన్నివేశాలు మనకు చాలా కనిపిస్తున్నాయి మన శ్రీకారంలోనే. సో మీరు చెప్పింది అది అక్షరాలు నిజమండి. సో అది ఇంకెవరైనా మాట్లాడతారా? సో నమస్కారం. మీరు చెప్పినట్టుగా మా బాబు కూడా లాస్ట్ ఇయర్ మేము ఇండియా వెళ్ళామండి. ఇండియా వెళ్ళినప్పుడు అందరితో చక్కగా తెలుగులోనే, అంటే ప్రాపర్ గా కాకపోయినా అసలు కమ్యూనికేట్ చేస్తున్నారు అనమాట. అక్కడ పిల్లలందరితో తెలుగులో మాట్లాడి వాళ్ళతో ఎంత బాగా కలిసిపోయాడంటే వాళ్ళు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడదామన్నా వీడు తెలుగులో ట్రై చేస్తున్నారు. మంచిగా వాళ్ళతో అట్లా మాట్లాడేసరికి వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించి చాలా క్లోజ్ అయ్యారు అసలు. అలాగే మా అమ్మగారితో గాని, మా నాన్నగారితో గాని, అసలు మా అత్తయ్య గారితో గాని వాళ్ళందరూ చాలా చాలా అంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు, నేర్చుకుంటున్నాడు చక్కగా. ఇంకా మా డాడీకి అయితే పద్యాలు కూడా చెప్తాడండి ఒక్కొక్కసారి. తనకు వచ్చిన పద్యం చెప్పి అట్లా చెప్తా ఉంటాడు. చాలా థ్యాంక్ యూ అండి పద్మ గారికిను, అశ్విని గారికి, మీకు అసలు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. సో పిల్లలు, నేను మీకు ఒకటే చెప్పేది, అశ్విని గారి దగ్గర నుంచి, పద్మ గారి దగ్గర నుంచి ఏం చేయాలి, మీరు ఎంతవరకు వీలుంటే తెలుగుని అంత దోచేసేయండి. దోచేయడం అంటే తెలుసు కదా, లాగించండి. అంత భాష వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. సో మీరు బ్రహ్మాండంగా నేర్చుకొని, పద్మ గారు మీ చేతిలో ఆనిముత్యాలు లాంటి వజ్రాలు మీ చేతిలో ఉన్నాయి. వాళ్ళకి ఎలా సానబెట్టి తెలుగుని వాళ్ళ మైండ్లో నింపేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారో అంత మీ చేతిలోనే ఉంటుంది. సో ఈ జర్నీ ఇలాగే బ్రహ్మాండంగా కంటిన్యూ చేద్దాం.
సో అదండి చెప్పదలుచుకుంది. అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. నేను చెప్పాలనుకుంటుంది అంజన్ గారికి, రమణ్ గారికి ఎంతో ఎంతో రుణపడి ఉంటాను నేనైతే మటుకు. నేను ఫస్ట్ రోజు నుంచి చెప్పేది అదే, మీరు నాటిన ఒక విత్తనము, కానీ ఆ విత్తనము ఆ సేవలో మాకు చేయటానికి అవకాశం ఇచ్చారు. అది ఎంతో ఆనందంగా ఉంటుంది. మన భాష నేర్చుకుంటున్నారు, నేర్పగలుగుతున్నాము అంటే అది ఎంతో అదృష్టం అంతే. మీ అభిమానం అండి, ఇదంతా పటిష్టంగా సమిష్టి కృషి అంటారు దీన్ని. ఎంత కష్టం ఉన్నా సాగుతున్నాం చూడండి, అది మీరు చేస్తున్న ఎన్నో నేర్చుకోవచ్చు అందులో నుంచి. ధన్యవాదాలండి. సమిష్టి కృషి అని చెప్పాయి కదా, మీరు లేకపోతే చెప్పారు ఇంతకుముందు 80 మంది స్ట్రాంగ్ వెన్నెముకల్లాగా పిల్లర్స్ లాగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మీలాంటి వాళ్ళు రావడం వల్లనే ఇది జరుగుతుంది. ఏదో ఒక్కరు స్థాపించడం వల్ల జరిగే పని కాదు ఇది. సో అందుకని అందరం కలిసికట్టుగా ఇలాగే ఒక కుటుంబం, నేను అందుకని మనం ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అంటాను. ఇది మీ బంధాలు, ఇప్పుడు మీ పిల్లలతో ఉన్నటి అనుబంధం ఇది పోయేది కాదు. వాళ్ళు జీవితంలో మాట్లాడే ప్రతి తెలుగు మాటలో అశ్విని గారు, పద్మ గారు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే వస్తారు చూడండి, వస్తారు, అందరు వస్తారు. నేను కోరుకుంటున్నాను. అది ఆ ప్రామిస్ తీసుకుందాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మీరు మనం ఉన్నారు మన శ్రీకారంలో కాలేజ్ చేసే స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి సర్వీస్ చేస్తున్నారు, మనకి తెలుగు భాష చెప్తున్నారు. సో అది రావాలా, ఆ రోజు మాకు సంతోషం, చాలా సంతోషమైన రోజు. మంచిదండి, చాలా సంతోషము. మీరు ఇంత చక్కగా నేర్చుకుంటున్నారు, ఇంత చక్కగా పర్ఫామ్ చేశారు. తర్వాత ఇంకా మీరే టీచర్ గా వచ్చే రోజు రావాలని కోరుకుంటున్నాను. సో చివరిగా చిన్నారులు ఎవరైనా కానీ ఒక మంచి భక్తి శ్లోకం తోటి కార్యక్రమం ముగిద్దామా? ఏదైనా సరే, వినాయక శ్లోకము మన సాంప్రదాయం, అది చిన్నగా ఏదైనా సరే, ఎవరైనా చిన్న శ్లోకం. మీరు పాడకపోతే మీ అమ్మ నాన్నలు పాడిస్తారు. చిన్న శ్లోకం నాన్న, మన మనం రోజు పాడుకునే పాట పోనీ చిన్న శ్లోకం ఏదైనా మనం, ఎందుకంటే మన సాంప్రదాయం కాబట్టి. మీరు భక్తితో మొదలు పెట్టాం, భక్తితోటి ముగిద్దాం. ఎవరైనా సరే పాడండి, తెలుసు. నేను ఒక గణేష్ పాట పాడతాను. మంచిది నాన్న, పాడమ్మా. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ నమః. ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ నమః. మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః. మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః. హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయ నమః. హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయ నమః. బుద్ధిపదాయ సిద్ధినాదాయ వాసహస్తాయ నమః. బుద్ధిపదాయ సిద్ధినాదాయ వాసహస్తాయ నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. హర్కర్భూపాయ నాట్యప్రియాయ గౌరీసుదాయ నమః. హర్కర్భూపాయ నాట్యప్రియాయ గౌరీసుదాయ నమః. దుర్గప్రియాయ దురితదూర్యాయ దుఃఖహరణాయ నమః. దుర్గప్రియాయ దురితదూర్యాయ దుఃఖహరణాయ నమః. పరమవంద్యాయ పాపనాశాయ పరమాత్మనే నమః. పరమవంద్యాయ
सकल विद्याय साधु वन्द्याय सच्चिदानन्दाय नमः सकल विद्याय साधु वन्द्याय सच्चिदानन्दाय नमः गं गं गणपति गं गं गणपति गं गणपतये नमः गं गं गणपति गं गं गणपति गं गणपतये नमः ధన్యవాదములు. చాలా చక్కగా పాడారు తల్లి. మరొక్కసారి అందరికీ హృదయపూర్వక అభినందనలు, పిల్లలకు ఆశీస్సులు. పద్మ గారు మీరు రికార్డింగ్ స్టార్ట్ చేసేసి దాన్ని సేవ్ మోడ్లో వెళ్ళిపోతుంది. ఈ వీడియోని మేము మళ్ళీ సేవ్ చేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్ది పిల్లలతో పంచుకుంటాం తర్వాత యూట్యూబ్లో. మంచిదండి. నమస్తే.